అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆచంట నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా ఆగ్రహ జ్వాలలతో మునిగిపోతున్నారని చెప్పాలి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చెగుండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరికపై ఆయనపై అసంతృప్త జ్వాలలు అయితే ఎగిసిపడుతున్నాయని చెప్పాలి. తాజాగా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల అధ్యక్షులతో పాటు కార్యకర్తలు, ఇతర నాయకులు కూడా ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా వచ్చి దాదాపుగా కొన్ని సంవత్సరాలవుతున్నా కానీ ఏనాడు పార్టీకి ఆయన ఉపయోగపడింది లేదు. కనీసం ఆయన నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినటి నుంచి కూడా కనీసం ఎవరు కూడా పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు. కావాలని పార్టీని నాశనం చేసేసారంటూ కూడా జనసేన నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గత రాత్రి జనసేన నాయకులందరూ సమావేశమయ్యారు. సూర్యప్రకాష్పై వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసిన పరిస్థితి. అంతేకాకుండా కొన్ని చోట్ల ఆయన ఫ్లెక్సీలు చింపి దగ్ధం చేశారు. పూర్తిగా కూడా ఆచంట నియోజకవర్గంలో సూర్యప్రకాష్ అనే వ్యక్తి కేవలం తను జనసేన పార్టీని ఎదగకుండా చేసిన వ్యక్తి సూర్యప్రకాష్ అని కూడా జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సూర్యప్రకాష్ వెళ్ళిపోవడం వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదు, ఆయన ఉండడం వల్ల ఇప్పటికీ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఆయన వెళ్ళిపోవడంతో ఇప్పటికీ పార్టీ బలోపేతం అవుతుంది. ఆచంట నియోజకవర్గంలో పార్టీని పెద్ద స్థాయిలో తీసుకెళ్తామని జనసేన నాయకులు అక్కడి లోకల్ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సూర్యప్రకాష్ పార్టీని వేడవడంతో అక్కడ అసంతృప్త జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నాయి. కొందరు నాయకులు కూడా అక్కడ గత రాత్రి ఆయన వెళ్ళిపోవడంతో నియోజకవర్గంలో జనసేనకు పట్టిన శని చీడ కూడా విరగైందంటూ కూడా నినాదాలు కూడా చేసిన పరిస్థితి. స్వీట్లు పంచుకున్నారు. పూర్తిగా కూడా ఆచంట నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఏంటనే పునరాలోచించడం కూడా చేస్తున్నారు. కొత్తగా ఇన్ఛార్జిగా ఎవరు వస్తారనేది కూడా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గంలో సూర్యప్రకాష్ ఎవరిని కలుపుకుని వెళ్ళలేదు, వర్గాలు తీసుకువచ్చాడు. ఇటు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించాడంటూ కూడా జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీని నియోజకవర్గంలో ఆయన వచ్చింది లేదు, రూపాయి ఖర్చు కూడా పెట్టలేదు నియోజకవర్గంలో పార్టీకి. అంతేకాకుండా మేము రూపాయి వేసుకుని పార్టీని బలోపేతం చేసాము, అంతేకాకుండా ఏ ప్రోగ్రాం చేసినా మేమే చేసేవాళ్ళం, ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఎక్కడ కూడా రూపాయి తీయలేదంటూ కూడా జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాను వైసీపీలోకి వెళ్ళిపోవడమే కాకుండా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడంపై జనసేన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను వైసీపీలోకి ఒక్కరే వెళ్ళారు కానీ నియోజకవర్గంలో జనసేన నాయకులు ఎవరు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ వెంటే మేమందరం ఉంటాము, ఆయన ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మాదంటూ కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ను విభేదించి పార్టీ నుంచి బయటకు వెళ్ళిన సూర్యప్రకాష్ గతంలో అనేక ఇంటర్వ్యూల్లో వైసీపీలో దొంగల ముఠా ఉంటుంది, వైసీపీలో చేరిన వాళ్ళందరూ దొంగలే అంటూ కూడా ఆయన పలు వీడియోల్లో ప్రస్తావించారు. అయితే ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన నాయకులు వాటిని కూడా పెడుతున్నారు. అంటే ఇప్పుడు సూర్యప్రకాష్ కూడా దొంగల ముఠాలో చేరినట్టేనా, సూర్యప్రకాష్ కూడా ఒక దొంగేనంటూ కూడా జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా నియోజకవర్గంలో జనసేన నాయకులు సూర్యప్రకాష్పై మండిపడుతున్న పరిస్థితి. అయితే నియోజకవర్గంలో కొత్తగా ఇన్ఛార్జ్ ఎవరు వస్తారనే దానిపై వేచి చూడాలి. పూర్తిగా కూడా అసంతృప్త జ్వాలలు అయితే ఎగిసిపడుతున్నాయి. గత రాత్రి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో తాను ఫ్లెక్సీలను కూడా చించివేశారు. ఆయన వెళ్ళిపోవడం వల్ల పార్టీకి మంచిదే, ఇప్పటి నుంచైనా నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా ఉంటాం, ఆయన వచ్చిన తర్వాత 4 మండలాలను 4 వర్గాలు తీసుకొచ్చాడు, జనసేన నాయకులందరినీ కూడా పార్టీకి దూరం చేశారు, ఎవరైనా ఏమైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని విభేదించేవాడని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి నుంచి పార్టీ బలోపేతంగా ఉంటుంది. ఆచంట నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం, మరింత బలోపేతం చేస్తాం, టీడీపీ నాయకులతో కలిసిమెలిసిగా ఉండి వచ్చే ఎన్నికల్లో పూర్తిగా కూడా కూటమి రాజ్యాధికారం స్థాపించి పవన్ కళ్యాణ్ని ఎలా అయినా సీఎం చేసుకుంటామని ఆచంట నియోజకవర్గ జనసేన నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిట్టూరు శ్రీనివాస్, జనసేన పార్టీ నేను జిల్లా సెక్రటరీని. ఆచంట నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చేగుంట సూర్యప్రకాష్ గారు పార్టీలో నుంచి బయటికి వెళ్ళి ఒక అవినీతి పార్టీ అయినటువంటి, ఒక దోపిడీ పార్టీ అయినటువంటి, ఒక దొంగల ప్రభుత్వంతో కూడిన పార్టీ లాంటి అయినటువంటి ఒక ఎవరైతే రౌడీలు ఉన్న పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఇప్పటివరకు ఒక అవినీతి లేని పార్టీలో నుంచి, ఒక వజ్రమైన పార్టీలో నుంచి ఉన్న ఒక పాల లాంటి పార్టీలో నుంచి ఒక బురదమయమైన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్తూ అతన్ని బురదలోకి వెళ్ళగానే ఆ బురద అంటించుకుని మా పార్టీ పైన, మా జనసేన పార్టీ పైన, మా జనసేన అధినేత పైన బురద జరగడం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మా జన సైనికులందరూ ఆచంట నియోజకవర్గం నుంచి ఒకటే చెప్తున్నాం, ఈరోజు అంబరాలు అంటున్నాయి. ఆయన పార్టీలో నుంచి బయటికి వెళ్ళడం ఇవాళ ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీలో అంబరాలు అంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ చేగుంట సూర్యప్రకాష్ గారు అనే వ్యక్తి జనసేన పార్టీలోకి 2019లో రావడం జరిగింది.
అప్పుడు ఆ వ్యక్తిని వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో పవన్ కళ్యాణ్ గారు కేవలం వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో కేవలం ఆ వ్యక్తిని చేగుంట సూర్యప్రకాష్ గారి వ్యక్తిని పార్టీలో తీసుకోవడం జరిగింది. తీసుకుని ఆచంట నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అప్పుడు విద్యుబాబు గారు ఓటమికి ప్రధాన కారణం చేగుంట సూర్యప్రకాష్ గారు. ఎందుకంటే ఆయన ప్రచారం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈయన సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ విద్యుబాబు గారు ఓటమి. కానీ ఆ రోజున మేము ఎలక్షన్స్లో వెనకడుగు వేయడానికి గల ఏకైక కారణం కేవలం చేగుంట సూర్యప్రకాష్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ చేగుంట సూర్యప్రకాష్ గారు ఇతర కులాలకి ఈ పార్టీలో గౌరవం లేదు అని చెప్పడం అనేది ఒక బూతుగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ నేను ఒక సిట్టిపల్లి సమాజ వర్గం చెందిన వ్యక్తిని. 2016లో పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి ఈ ఆచరణ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నాకు జిల్లా ప్రెసిడెంట్ టీం సభ్యుడిగా బాధ్యతలు చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్ళమని నాకు బాధ్యతలు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఎంతోమంది కార్యకర్తల్ని ప్రతి 52 గ్రామాల్లో తిరిగి కార్యకర్తలందరినీ ఒక ఐక్యతగా తీసుకురావడంలో నేను ఒక కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఆ భిక్ష పెట్టింది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నా వెనకాల 1000 కోట్ల ఆస్తులు లేవు, నా వెనకాల రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు లేరు. ఒక సామాన్యుడిని సిట్టిపల్లి సామాజిక వర్గ వ్యక్తినైనప్పటికీ నేను పార్టీ కార్యక్రమాలు చేస్తున్న 2 సంవత్సరాలను గుర్తించి ఆ రోజు 2016లోనే పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జిల్లా సోషల్ జస్టిస్ కమిటీలో నాకు జిల్లాలో పదవి ఇవ్వడం జరిగింది. తర్వాత నరసాపురం పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నాకు పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈరోజు జిల్లా సెక్రటరీగా కూడా నాకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేవలం నా కులం మీద, కేవలం సిట్టిపల్లి కులం మీద గౌరవంతో, ప్రేమతో, అభిమానంతో సామాన్యుడు కూడా రాజకీయాల్లో ముందుకెళ్లాలని ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు నాకు ఇన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ పార్టీలో గౌరవం ఉంటుందని చెప్పి ఈ సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి గౌరవము ఆదరణ కలుగుతుందనడానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాతో పాటు అనేక మంది బడుగు బలహీన వర్గాల కార్యకర్తలు ఈ పార్టీలో ఎంతోమంది పదవులు తీసుకున్న వాళ్ళు కూడా, పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళు కూడా ముందున్నారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీల్లోని విధంగా మా జనసేన పార్టీలో మా కార్యకర్తలకు ఎవరికైనా ప్రమాదం చేస్తే 5 లక్షల బీమా ప్రకటించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి మహానుభావుడు అని చెప్పి, ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నాం. ఎందుకంటే అంతేకాకుండా ఈ చేగుంట సూర్యప్రకాష్ గారు కేవలం 30 నిమిషాలు మాత్రమే అతనికి అవకాశం ఇచ్చారు ఇన్ని సంవత్సరాల్లోనే అన్నారు. కేవలం అతను పార్టీకి చేసిన సేవ 0 అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారి మీద గౌరవంతో, వాళ్ళ నాన్నగారి మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అందలం ఎక్కించి పిఎస్సి సభ్యులుగాను, ఆచరణ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను బాధ్యతలు అప్పచెప్తే పార్టీలో మాత్రం ఇప్పటి వరకు ఏ విధమైన పార్టీ బలోపేతానికి ఆయన పని చేయలేదు. పార్టీలో ఎవరైతే పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారో వాళ్ళని పార్టీలోని తీసేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి పార్టీలకి ఎంతోమంది కార్యకర్తలను దూరం చేసిన వ్యక్తుల్లో ఈ చేగుంట సూర్యప్రకాష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలోని చనిపోవడం కార్యకర్తలందరూ కూడా అంబరాలు అంటే ఇలా చేసుకుంటున్నామని చెప్పి మరో విధంగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ చేగుంట సూర్యప్రకాష్ గారు చెప్పడం, నాకు కేవలం 30 సెకండ్లు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అవకాశం ఇచ్చారని అంటున్నారు. అది అతని స్థాయి తగ్గించుకుని అతను చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది అది. ఎందుకంటే ఇన్నాళ్ళు కార్యకర్తను ఒక భ్రమలో నడిపించాడు. నేను ఏం చెప్తే అదే శాశ్వతం పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పిందే చేస్తారని చెప్పి ఈ జన సైనికులను ఎవరైతే ఇన్నాళ్ళు మోసం చేసుకొచ్చారో ఆ విషయం ఇవాళ బయటపడింది. ఈ విషయం జన సైనికులందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉందని చెప్పి జన సైనికులు కూడా విజ్ఞప్తి చేస్తాను. కానీ ఈరోజు చేగుంట సూర్యప్రకాష్ గారు వైసీపీ పార్టీలోకి వెళ్ళడం, ఇంకా బురద రాజకీయ పార్టీలోకి వెళ్ళడం మాకు తెలియదు. కానీ ఏ పార్టీలోకి వెళ్ళినా ఇవాళ ఒక్క ఆచరణ నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త కూడా అతని వెంట వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి మేము చెప్తున్నాం. ఈ ఆచరణ నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేకుండా కూడా మా ఇన్ఛార్జ్ మన 2019లో మా అభ్యర్థి పోటీ చేసిన తర్వాత 15 రోజులకి ఎలక్షన్ అయిన 15 రోజులకి మాకు కనపడకుండా వెళ్ళిపోయినప్పటికీ కూడా కార్యకర్తలందరూ ఐక్యతతో ఇన్నాళ్ళు ఈ పార్టీని నియోజకవర్గంలో నడిపించగలడం జరిగింది. ఈ కార్యకర్తల ఐక్యతని విడదీసే ప్రయత్నం చేగుంట సూర్యప్రకాష్ గారు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా కార్యకర్తలు ఇప్పటికీ కూడా కేవలం కార్యకర్తల బలంతో మాత్రమే ఆచరణ నియోజకవర్గంలో జనసేన పార్టీ ముందుకు సాగుతుంది. ఇక ముందు కూడా అలాగే సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరణ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా దాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ దానికి ముందుగా మీరు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అంతేకాకుండా చేగుంట సూర్యప్రకాష్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఆయన ఈ పార్టీలో సముచిత స్థానం పొందాడు. ఆయన గతంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్లో ఆయనకి సముచిత స్థానం కల్పించాల. అలాగే
తర్వాత బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. బీజేపీ పార్టీలో కూడా ఇది సముచిత స్థానం కల్పించలేదు. కేవలం మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం జనసేన అధినేత వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఈయన దగ్గర సరుకు లేదన్న విషయం తెలుసు కూడా వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఇవాళ రాష్ట్ర పిఎస్సి సభ్యులుగా మీకు పదవిని భిక్షగా వేస్తే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అవాకులు చవాకులు పెళ్ళడం మీరు జన సైనికులుగా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీకు కాంగ్రెస్లోనూ భవిష్యత్తు లేదు, బీజేపీలోనూ భవిష్యత్తు లేదు, జనసేన భవిష్యత్తు ఇస్తున్న టైంలో మీరు దీన్ని కాలదనుకుని వెళ్ళారు. మీకు ఇది సందర్భం చెప్తున్నాం, మీరు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళినా సరే మీకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఒక జన సైనికుడిగా మీతో కలిసి తిరిగిన ఒక జన సైనికుడు చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.